అలాగే ఇది సమిష్టి కృషి. ఒక పార్టీ నిర్మాణం, పార్టీని ముందుకు తీసుకెళ్ళటం. ఫైనల్ లాస్ట్ ముగింపు మాటలుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోరుకుంటారు. ఒక పొలిటికల్ హ్యూమన్ నేచర్. నేను కోరుకునేది ఏంటంటే, మన ఈ మధ్యన కూడా నేను ఎవరో మాట్లాడుతుంటే, నేను మనుషులు 1,00,000 మంది తీసుకొస్తాను, మీ పార్టీలో జాయిన్ అవుతానంటే, నేను వాళ్ళని అడిగింది ఏంటంటే, 1,00,000 మందిని ఎలా పట్టుకొస్తారు అంటే, 2,000 మంది నా బంధువులు ఉన్నారు. మంచిది. మిగతా 98,000 మంది నా చుట్టుపక్కల ఉన్నారు. మిగతా అంటే ఇంకో 6,000 అంతే. సో 8,000 మొత్తం. మిగతా 92,000 ఎక్కడి అంటే మీ ఫ్యాన్స్ వస్తారు కదా, వాళ్ళతో కలిపారు. నేనేమన్నానంటే, నా బలాన్ని మీ బలంగా ఎలా అనుకుంటారు? నేను అనేది నా బలం కాదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇష్టంతోటో ప్రేమతో వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా చాలా బాధ్యతగా ఉంటాడు. వాళ్ళని ఎప్పుడు తప్పుతో పట్టించిన నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళని కానీ, రాజకీయాల్లో వచ్చినా కానీ. అలాగా ప్రతి ఒక్కళ్ళు చిన్నపాటి జెండాలు మోసేసి నాయకులకు ఎదిగిపోదాము, ఫ్లెక్సీలు పెట్టేసుకుందాం అంటే నాకు అర్థం కావా. ఫ్లెక్సీకి ఎంత ఖర్చు అవుతుంది? 1,500, 2,000 ఖర్చు అవుతుంది. ఫ్లెక్సీలు పెట్టుకుని నాయకులు ఎలా అవుతారు పని చేయకుండా? కష్టం. ఎందుకంటే నిజంగా చేసేవాడు ఏం ఆశించడు, ఎందుకంటే వాడిని పని గుర్తిస్తుంది. నేను ఎలాంటి నాయకులు నేను గుర్తిస్తానంటే, ఒకసారి కొన్ని నాకు కూడా దాటి కనిపించవచ్చు. పార్టీ అనేది ఒక్కళ్ళది కాదు. ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈగోలకి వెళ్తే ఎవరికి ఈగో లేదు. దేనికి ఈగో? గాంధీ గారు అశుద్ధం తీసేవాళ్ళు, అందరు అశుద్ధం. ఎందుకంటే లీడర్షిప్ తగ్గటం. ఎవరు పొలిటికల్ పార్టీస్లో బొట్టు పెట్టి ఎవరిని పిలవరు. మీకు ఇష్టం ఉంటే పార్టీలో రావాలి. నన్ను ఎవరన్నా బొట్టు పెట్టి పిలిచారో పార్టీ, ఇది నా బాధ్యత, నాకు ఇష్టం. మనిషి ఏడుస్తూ ఉంటే, మనిషి కన్నీళ్లు పెడతా ఉంటే కష్టాలతోటి, నా ఇష్టంతో వచ్చాను. నా అభిమానులు నాతో పాటు ఉంటారా, నన్ను తిడతారా, విమర్శిస్తారా, నేనేమి భయపడలేదు. అలాగే ఒక్కడి వల్ల పని సాధ్యపడద్దా? బాధ్యత మీకు లేకపోతే, మీకు 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 ఇంటిగ్రిటీ లేకపోతే ఎలా తీసుకెళ్తారు మూమెంట్? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ పీపుల్ క్లోజర్ అండ్ నియరర్. అంతే, విడదీసేయటం కాదు లీడర్షిప్. వాళ్ళని పిలవలేదు, వీళ్ళని పిలవలేదు, ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాకు మా గురువులు ఇంతమంది ఉన్నారు. నేను కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదంటే అడగండి. మా గురువులకి, మా టీచర్లకి నాకు వాళ్ళు ఎవరు నాకేమీ తెలియదు. వాళ్ళు నేర్పించిన విలువలే నా కులం, వాళ్ళు నేర్పించిన విలువే నా పాఠం. అంతేగాని ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో కాదు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఎవరితోటి కూడా చాలా బాధ్యతగా ఉంటాను. మరి నా నుంచి మీరే నేర్చుకున్నారు. మరి నేను ఇంతున్నాను, నా నుంచి మీరే నేర్చుకున్నారు. నేను ఎప్పుడైనా సెపరేట్ చేశానా మనిషికి? కేవలం అభిమానులు ఉంటేనే పార్టీ నడుస్తుందా? కుదురుద్దా? ఓకే, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, కరెక్టే. అప్పుడు పార్టీ ఎంత ఉంటుంది? 40 మంది పార్టీ ఉంటుంది. కేవలం ఫ్లెక్సీలు కట్టేసి, జెండాలు కట్టేసి కాదు కదా. మీరు చేసే పనులు నాకు గుర్తుంటాయి. ఈ ఉదారమైన మిగతా వాళ్ళని, కొత్త వాళ్ళని లోపలికి లాగకపోతే పార్టీ ఎలా ఎదుగుద్ది? సమస్యలకు ఎలా పరిష్కారం? రోడ్డు మీదకి రావాలి. అందరూ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తుంటే మంచి జరుగుతుంది, చాలామంది వస్తారు. సినిమాలో నన్ను ఇష్టపడక్కర్లా, అంతకుముందు తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను చేసే పని మంచి అవుతుంటే వాళ్ళు జనసేనలోకి వస్తారు. వాళ్ళని ఆహ్వానించండి, ఎదురు వెళ్ళండి, ప్రేమించండి, తీసుకురండి. అది కదా పార్టీ నిర్మాణం. అంతేగాని కూర్చోబెట్టి ఇగో సాటిస్ఫై చేయడానికైతే నాకు ఆ భయాలు లేవు. ఏం జరుగుద్ది? నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేదు. భగవంతుడు కరుణిస్తే జరిగితే జరిగింది, అంతేగాని నేను పని చేయడానికి వచ్చాను ఇక్కడికి. నేను పని చేయడానికి వచ్చాను ఇక్కడికి, కష్టపడడానికి వచ్చాను. అంతేగాని గుర్తింపు వస్తే సహజంగా వచ్చింది, లేదంటే లేదు, అంతే. మా టీచర్ చెప్పింది, నేను మన సరదాగా చెప్పలేదు, మా సౌరీస్ టీచర్ చెప్పింది, దానికి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడడు, అలాగే తను హెచ్చింపబడ్డవాడు తగ్గించబడతాడు ఖచ్చితంగా భగవంతుడి దృష్టిలో. మరి మన బైబిల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఇది బేసిక్. ఇది కానీ మనం మాట్లాడటం కాదు, ప్రాక్టీస్ చేయండి. అందరూ ఈగోలు తగ్గించండి. ఎలా ఐక్యతతో ఎలా పనిచేయాలో చేయండి. ముక్కలుగా విడిపోతే ఏం చేస్తాం సమస్య? అందుకని దయచేసి అందరూ
ఇది నేను ఒక్కళ్ళు వెనకేసుకురాను, అందరూ తప్పులు ఉంటాయి, సరిదిద్దుకోండి, ముందుకెళ్ళండి, కరెక్ట్ చేయండి. ఎందుకంటే నేను 25 years అనే పదం ఎందుకు మాట్లాడతానంటే ఇలాంటి అజ్ఞానంతో కూడిన ఆలోచన విధానం ఉండటం వల్ల ప్రతి ఒక్కరు నేను ఎదిగేద్దామంటే ఎలా ఎదుగుతాం? బాధ్యత నన్ను ముందుకు తీసుకెళ్ళండి. కష్టాలు ఉంటాయి, గుర్తింపు రాదు. అందుకని ప్రతిదీ ఈగో గేమ్స్కి వెళ్ళకుండా దయచేసి అందరూ తగ్గండి. అందరూ అభిమానులు కూడా చెప్తాను, కొత్త వాళ్ళని ఆహ్వానించండి, కొత్త వాళ్ళని ఎలవ్ చేయండి, రానివ్వండి. ఒక్క అభిమానులు చూస్తే సినిమాలు హిట్ అవుతాయా? మా విజయలక్ష్మి టీచర్ నా అభిమానం కాదు, ఆవిడ నేను విద్యార్థిని అంతే. నా సినిమా బాగుంది చూస్తా, లేదంటే బాగుంది చూడరు, బాగా చేయలేదు అబ్బాయి అంటారు అంతే. కేవలం అభిమానం నా మీద ఇష్టం ఉండొచ్చు, కానీ కేవలం అభిమానం చెప్పేసి అది ఇంకొక ఎదగనివ్వకూడదు. ప్రేమతోటి ఒకసారి మొక్కని ఇలా పట్టేసుకుంటే ఎలా ఎదుగుద్ది? దాని చుట్టూ ఇనుప కంచేస్తే ఎలా ఉంటుంది? మొక్క నొక్కేస్తే ఎలా ఎదుగుద్ది మొక్క? స్వచ్ఛంగా వదిలేయాలి దాన్ని, స్వేచ్ఛగా. అది మీరు దయచేసి మీరు అందరూ నేర్చుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.